యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 7వ తేదీన స్వస్తిగా వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 13వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 7వ తేదీన స్వస్తి వాంఛనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 13వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. పాతగుట్టలో 4వ రోజు కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేసిన యాదగిరీశుడు సేవపై నయన మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ తీరువీధులలో ఊరేగించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సోమవారం సాయంత్రం తిరుకల్యాణం, 11న రథోత్సవం, 12న చక్రస్థానం, 13న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించనున్నారు. आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि यानन्तरायाय सर्वस्तु पुरुपा मुदला पुल्लरंबादि उन्नन्ये नरपाल अयोतिवाजं शराशरं मुत्तवं नरपालुतनन नान्मुहनार पेत्तनातुले कर्पा इरामभिरानय्यल्लाल मत्तुं कर्परो पुरुपा मुदला पुल्लरंबादि उन्नन्ये అన్యోన్య దాంపత్యం ఇలా విడిపోవటం అనేది ఉండకూడదు అనేటువంటి ప్రతీకగానే జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. వివాహంలో పాలు పంచదార కలిస్తే విడదీయడం అనేది ఎంత అసాధ్యమో అలాంటి అసాధ్యాన్ని మనము సుసాధ్యం చేసుకోవాలి. మన భారతీయ సంస్కృతిలో దంపతి